నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మన రెసిపీ ఏంటంటే ఉల్లిగడ్డ బజ్జీ చేసుకుందాం. గ్యాస్ ఆన్ చేసుకున్నాం. ఆయిల్ పెట్టుకుని బాండీలు గ్యాస్ మీద పెట్టుకున్నాం. స్టవ్ సిమ్ములో పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకుందాం. ఒక గిన్నె తీసుకుందాం. ఒక కప్పు శనగపిండి వేసుకుందాం. 4 ఉల్లిగడ్డలు తీసుకొని పొడుగుగా కట్ చేసుకొని వేసుకున్నాను. సన్నగా కట్ చేసుకునే పచ్చిమిరపకాయలు వేసుకుందాం. సన్నగా కట్ చేసుకునే కరివేపాకు వేసుకుందాం. 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ కారం వేసుకుందాం. 1 స్పూన్ వంట సోడా వేసుకుందాం. 1 స్పూన్ సాల్ట్ వేసుకుందాం. 1/2 స్పూన్ గరం మసాలా వేసుకుందాం. 1/2 స్పూన్ వామ్ వేసుకుందాం. 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం. పిండికంతా కలిసేటట్టుగా బాగా కలుపుకుందాం. ఉల్లిగడ్డలు మసాలాలన్నీ కలిసేటట్టుగా 1 నిమిషం పాటు బాగా కలుపుదాం. కొన్ని వాటర్ వేసుకొని పిండిని బాగా కలుపుకుందాం. పిండి గట్టిగా కలుపుకోకూడదండి, కొంచెం జారుడుగా కలుపుకుంటే బజ్జీలు బాగుంటాయి. పిండి నేను కలుపుకున్నట్టు కలుపుకోవాలండి. ఆయిల్ వేడెక్కిందండి. బజ్జీల పిండి తీసుకొని బజ్జీలు వేసుకుందాం. బజ్జీలను బాగా కాల్చుకుందామండి. అటుపక్క ఇటుపక్క 2 పక్కల తిప్పుకుంటా నిదానంగా బజ్జీలను కాల్చుకుందాం. లేకుంటే ఇంకా లోపల పచ్చిగా ఉంటుంది. బజ్జీలు బాగా కాలినాయి. ఆయిల్లో నుంచి ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మిగతా పిండి కూడా అలాగనే కొంచెం కొంచెం తీసుకొని ఆయిల్ వేసుకుందాం. బాగా కాల్చుకుందాం.
మన ఉల్లిగడ్డ బజ్జీ రెడీ అయిపోయిందండి. ఉల్లిగడ్డ బజ్జీ సాయంకాలానికి స్నాక్స్లోకి చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీ పిల్లలకు. నా వీడియో గిన నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.